ఇలా ఎంతమందికి గుర్తుంది మన చిన్నప్పుడు మామిడి పళ్ళ టేస్ట్ చాలా తీయగుంటుండే కదా. అప్పుడు సైకిల్ మీద కాయలు పెట్టుకొని అమ్ముకొస్తుండే. మేము కాటన్లో కొనుక్కొని మంచి గడ్డేసి రూమ్లో మొగ్గ పెట్టుకుంటే రూమ్ అంతా మొగ్గినాక ఎంత మంచి వాసన వస్తుండే అంటే ఆ ఆసనకే మన కడుపు నిండిపోతుండే. అంతే కదా. ఇప్పుడైతే షాప్లో కొనుక్కొచ్చుకుంటే మంచిగా ఎల్లో కలర్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ స్టోరీలకి అయితే సూపర్ ఉంటాయి. కానీ కోసి తింటే సప్పగా వాడితే ఎందుకు అంత కెమికల్స్ ఇచ్చి వండిస్తారు కదా. ఈ షాప్ అయితే మా దోసగాడు సజెషన్ చేసింది అన్నట్టు. నాకు మామిడి పళ్ళు అంటే చాలా పానం. నేను సీజన్లో తింటే అన్ సీజన్లో తిని ఎంత వండిస్తారో మనకు ఎరకలేదు. ఇక నాకు న్యాచురల్గా కావాలరా అంటే ఈ సజెషన్ చేసిండు పైన వీళ్ళు. తానైతే ఆల్ఫెన్స్, బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రకాలు చాలా ఇంకా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా మనకు మామిడి పళ్ళ ముచ్చట మాట్లాడుకుందాం. ఇలా తానేంది అంటే వీళ్ళు చెట్టు మీదనే పండిస్తారు అన్నట్టు. ఇదేంటి కార్బన్ కెమికల్స్ వేసి పండియకుండా ఒక రేపో ఎల్లుండో ఇంకా చెట్టు మీద పండుతుంది అన్నప్పుడు తెంపుతారు అన్నట్టు. ఇట్లా కాటన్ లేసి ప్యాక్ చేస్తారు మనకి. మంచి మనం ఇంటికి తీసుకొని ముగ్గ పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉన్నాయి. చిన్న రసాలు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అడ్రస్ ఎక్కడంటే నాంపల్లి మెట్రో స్టేషన్ పక్క పొంటే ఉంటుంది ఒక ఫర్నిచర్ షాప్ ముందు. ది సౌత్ ఇండియన్ ఫ్రూట్ కంపెనీ. ఇది